మీరు ఇంట్లో ఉండే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అండి మా లెసన్స్ ద్వారా. ఇప్పుడు గలి గలి సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు, గలి గలి సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. ఇంతకుముందు మీరు గలగల సూత్రము, లేను లేను సూత్రంతో నేర్చుకున్నారు. ఇప్పుడు గలి గలి సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. గతంలో చేయగలిగిన పనులు ఇంగ్లీష్లో చెప్పడం ఎలా? గతంలో చేయగలిగిన పనులు. ఇంతకుముందు కొన్ని పనులు మనం చేయగలమండి, గతంలో చేసి ఉంటాము, కానీ ఇప్పుడు అది చేయలేము. అట్లాంటి ఆ పనులన్నింటినీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మనము గతంలో కొన్ని పనులు చేయగలిగి ఉంటాం, అయితే ఆ పనులు ఇప్పుడు మనము చేయలేకపోవచ్చు కదా. అలాంటి పనుల గురించి ఇంగ్లీష్లో ఇప్పుడు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఒక పనిని చేయడానికి ప్రయత్నించి చెయ్యలేకపోయిన పనులు. నెక్స్ట్ వెళ్దామండి. గలి గలి సూత్రం. తెలుగు వాక్యంలో వాక్యం చివరన గలిగాను, గలిగాము అని శబ్దం వచ్చినప్పుడు కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. కుడ్ ఈజ్ ఈక్వల్ గలిగాను, గలిగాము, గలిగావు, గలిగాడు, గలిగింది, గలిగారు. అదేనండి పాడగలిగాను, పాడగలిగాము అంటే నేను పాడగలిగాను, మేము పాడగలిగాము, నువ్వు పాడగలిగావు, అతను పాడగలిగాడు, ఆమె పాడగలిగింది, వారు పాడగలిగారు. ఇలా చెప్తుంటాం కదా. సింగ్ ఈజ్ ఈక్వల్ పాడు, కుడ్ ఈజ్ ఈక్వల్ గలిగాను. కుడ్ సింగ్ అంటే పాడగలిగాను. మరిన్ని ఉదాహరణలు నెక్స్ట్ పేరు చూద్దాం. తెలుగులో ఇంగ్లీష్లో. నెంబర్ 1, నేను వెళ్ళగలిగాను, ఐ కుడ్ గో. నెంబర్ 2, మేము వెళ్ళగలిగాము, వీ కుడ్ గో. నెంబర్ 3, నువ్వు వెళ్ళగలిగావు, యూ కుడ్ గో. నెంబర్ 4, అతను వెళ్ళగలిగాడు, హీ కుడ్ గో. నెంబర్ 5, ఆమె వెళ్ళగలిగింది, షీ కుడ్ గో. నెంబర్ 6, వారు వెళ్ళగలిగారు, దే కుడ్ గో. కష్టమేం లేదండి, అన్నిట్లలో చూడండి కుడ్డు 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 అనేది కామను. ఇక్కడ గో. ఇంకా చూడండి తెలుగు కష్టమా ఇంగ్లీష్ కష్టం మీరే చూడండి. నేను వెళ్ళగలిగాను అన్నప్పుడు నేను అన్నప్పుడు గలిగాను అని వచ్చింది, మేము అన్నప్పుడు గలిగాము అని వచ్చింది, నువ్వు అన్నప్పుడు గలిగావు అని వచ్చింది. కానీ ఇంగ్లీష్లో సింపుల్గా ఐ, వి, యు, ఈ, షీ, దే అని వచ్చింది. కామన్ అన్నిటికీ కుడ్గో 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 అని వచ్చింది. ఇక్కడ చూసారు కదా, వెళ్ళగలిగాను, వెళ్ళగలిగాము, వెళ్ళగలిగావు, నేను చూడండి నేను వెళ్ళగలిగామంటే బాగుందా? ఇమ్మీడియట్గా తప్పు మాట్లాడుతున్నట్టారు కదా తెలుగు. కానీ ఇంగ్లీష్లో ఐ, వి, యు, ఈ, షీ, దే అనేది కామన్గా వచ్చాయి. ఆ పక్కన అన్నిటికీ కుడ్గోనే. కానీ తెలుగులో నేను ఉన్నప్పుడు గలిగాను, మేము అన్నప్పుడు గలిగాము, ఇట్లా వచ్చింది. దీని ప్రకారం చూస్తే తెలుగు సులభంగా ఉంది, ఇంగ్లీష్ సులభంగా ఉందండి. మనం తెలుగు వచ్చు కాబట్టి తెలుగు సులభం అంటాం, కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ చేసినప్పుడు ఇంగ్లీష్ ఎంత సులభం ఉందో చూడండి. నెక్స్ట్ పేజ్ చదవండి. మీరు గతంలో చేయగలిగిన పనులు కుడ్డుతో చెప్పవచ్చు. ఐ కుడ్ రీడ్, నేను చదవగలిగాను. ఐ కుడ్ లెర్న్, నేను నేర్చుకోగలిగాను. ఐ కుడ్ ఈట్, నేను తినగలిగాను. మీ ఫ్రెండ్ ఇంటికి మీరు వెళ్ళారు, ఆయన 4 ఇడ్లీ పెట్టాడు, మళ్ళా 4 ఇడ్లీ పెట్టాడు, ఎట్లయితేనే మీరు మొత్తం తినగలిగారు. అది మీ ఫ్రెండ్తో చెప్పాలనుకున్నప్పుడు నేను ఇట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇట్లా మొత్తం ఒక 8 ఇడ్లీ పెట్టాడు, అబ్బా ఎట్లయితేనే మొత్తం తినగలిగానంటే ఐ కుడ్ ఈట్. ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగాను. ఐ కుడ్ టాక్, నేను మాట్లాడగలిగాను. ఐ కుడ్ సీ, నేను చూడగలిగాను. ఐ కుడ్ రైట్, నేను రాయగలిగాను. ఐ కుడ్ సింగ్, నేను పాడగలిగాను. అంటే నాకు బాగా జ్వరం ఉందని, నిన్న జ్వరం వచ్చినా కూడా పాట కచేరీలో పాడాల్సి వచ్చింది కాబట్టి నేను మొత్తం పాడగలిగాను. అంటే అంత జ్వరంలో కూడా పాడగలిగాను. అక్కడ గతంలో చేయగలిగిన పనులు కుడ్డుతో చెప్పచ్చని చెప్పుకున్నాం కదా. ఓకే. ఐ కుడ్ రైట్, నేను రాయగలిగాను. ఐ కుడ్ సింగ్, నేను పాడగలిగాను. ఐ కుడ్ రన్, నేను పరిగెత్తగలిగాను. ఐ కుడ్ స్విమ్, నేను ఈదగలిగాను. ఐ కుడ్ టైప్, నేను టైప్ చేయగలిగాను. ఐ కుడ్ కుక్,
నేను వంట చేయగలిగాను. ఐ కుడ్ డ్యాన్స్, నేను నాట్యం చేయగలిగాను. ఐ కుడ్ టీచ్, నేను బోధించగలిగాను. ఐ కుడ్ డ్రైవ్, నేను డ్రైవ్ చేయగలిగాను. ఐ కుడ్ యాక్ట్, నేను నటించగలిగాను. ఐ ప్లేస్లో వి, యు, హీ, షీ, దే, ఇటు కూడా చెప్పుకోవచ్చు. వి అంటే ఇక్కడ ఐ ప్లస్ ఐ తీసేసి వి అండి, రీప్లేస్ చేయడం అంతే. ఐ ప్లస్లో వి పెట్టచ్చు, యు పెట్టచ్చు, హీ పెట్టచ్చు, షీ పెట్టచ్చు, దే పెట్టచ్చు, ఇటు కూడా పెట్టచ్చు. ఐ అన్నప్పుడు ఆడ ఐ తీసేసి వి పెట్టినప్పుడు మేము. ఐ కుడ్ రీడ్ అంటే నేను చదవగలిగాను. వీ కుడ్ రీడ్ అంటే మేము చదవగలిగానని కాదు, మేము చదవగలిగాం. మనకు తెలుగు బాగా వచ్చు కూడా ఇబ్బందే లేదు. మేము అన్నప్పుడు చదవగలిగాము. ఈ సూత్రం అయిపోయిందండి. తర్వాత సూత్రంలో కలుద్దాం. అంతవరకు బాయ్.